వెతకండి. అప్పుడు మీకు ఎలా అనిపించింది? ప్రపంచం మొత్తం చీకటిగా అనిపించింది, నాకేం కనిపించలేదు. చూసారు కదా, మనకి మన కళ్ళు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు తెలిసింది కదా మీకు. లేలా ఏంటి, ఎందుకు అలా అరుస్తున్నారు? కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. ఎప్పుడు ఏదో ఒక బాధ అంటారు, ఒకసారి తలనొప్పి అంటారు, ఒకసారి కళ్ళు కనిపించట్లేదు అంటారు. ఏంటి? నిజంగా కనిపించట్లేదు. నాకు ఈ మధ్య పేపర్లో కనిపించట్లేదు అక్షరాలు ఏమి, నా టీవీలో కూడా ఏమీ కనిపించట్లేదు, అసలు కళ్ళు కనిపించట్లేదు. రానడ్డు, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే నేను ముందు నుంచి వచ్చాను, మీకు కనిపించలేదా? కనిపించలేదు. లడ్డు, మెడికల్ షాప్కి వెళ్ళి తాతకి కళ్ళు మసగ్గా ఉన్నాయంటే ఏదైనా మెడిసిన్ ఉంటే తీసుకురావా? సరే మమ్మీ. ఏం బాబు, ఎలా వచ్చావు? ఏం కావాలి? మా తాతకి కళ్ళు మసగ్గా ఉన్నాయి, ఏదైనా మెడిసిన్ తెస్తారా? ఇదిగో ఈ డ్రాప్స్ తీసుకొని వెళ్ళు, రోజుకి 4 సార్లు ఒక్కొక్క చుక్క చొప్పున వేయమని చెప్పండి. అయ్యో చూసుకోండి, ఈ కుర్చీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మధ్య దగ్గర ఉన్న కూడా కనిపించట్లేదు. మీ అమ్మాయిని పిలుస్తాను. నీలా, నీలా. ఏంటి, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నారు? నీకేమైనా తెలుస్తుందా? మీ నాన్నగారికి బాగోలేదు, సరిగ్గా కనిపించట్లేదు. ఇప్పుడు ఏమైందో తెలుసా? కుర్చీ దానికొని కింద పడిపోయారు. నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి? మా లడ్డు గారితోని డ్రాప్స్ తెప్పించాను కదా, అవి వాడుతున్నారు కదా, ఇప్పుడేంటి మళ్ళీ ఏమైంది? 6 నెలల నుంచి అవే డ్రాప్స్ వాడుతున్నాను, చూపు తగ్గుతుంది తప్ప మెరుపు మాత్రం రావట్లేదు. నీకు తెలుసా, నీ చిన్నప్పుడు నీకు చిన్న జలుబు చేసినా సరే హాస్పిటల్కి తీసుకువెళ్ళేవారు. మీ నాన్నగారికి ఇంతకు బాగోకపోయినా సరే నువ్వు పట్టించుకోవడం లేదు. ఏమైంది, అందరూ ఎందుకు అలా ఉన్నారు? ఏం చెప్తాం, నాన్నగారికి సరిగ్గా చూపు కనిపించట్లేదు. అవునా, మా అత్తగారు కూడా అలాగే అయ్యింది, నేను కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు పూర్తిగా చూపే పోయింది. అవునా? పదండి, దగ్గరున్న హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం. ఇబ్బంది ఏమైనా వచ్చారు? మా నాన్నగారికి 6 నెలల నుంచి సరిగ్గా చూపు కనిపించట్లేదండి. ఈ డ్రాప్స్ వాడడం డాక్టర్ గారు. ఇది ఎవరు వాడమన్నారు మీకు? నేను మా కొడుకుతో మెడికల్ షాప్కి వెళ్ళి చూపు సరిగ్గా కనిపించట్లేదు అని అడిగితే ఈ మెడిసిన్ ఇచ్చారు. ఈ డ్రాప్స్ వల్ల కళ్ళు పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఏది పడితే ఆ డ్రాప్స్ యూజ్ చేయకూడదు. అవునా? ఆగండి, చూస్తాను. నా వైపు చూడండి. నేను కొన్ని టెస్టులు రాస్తాను, అవి చేయించుకొని మన దగ్గర తీసుకుంటాను. సరే రండి. ఇదిగో డాక్టర్ గారు రిపోర్ట్స్. రిపోర్ట్స్ వచ్చాయి కదా, ఏమని తెలుస్తుంది డాక్టర్ గారు? ఇతరులు గ్లూకోమాకి గురయ్యారు. ఇప్పుడు 70% చూపు పోయింది. 70% చూపు పోయిందా? మళ్ళీ మరి తింటాడం వల్ల? మీరు 6 మంత్స్ ముందు నా దగ్గరకు వస్తే నేను ఏమైనా చేయగలను, కానీ ఇప్పుడైతే ఉన్న చూపుని కాపాడగలను, కానీ పోయిన చూపుని మళ్ళీ తిరిగి తేలేదు. ఏం చేయాలి? నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, టైంకి వాడమని చెప్పండి. సరేనండి, టైంకి వాడతాం. డాక్టర్ గారు, అసలు ఈ గ్లకోమా అంటే ఏంటి? గ్లకోమా అంటే ఒక కంటి వ్యాధి. కొంచెం కొంచెంగా పేషెంట్కి కంటి చూపు తగ్గిపోతుంది. దీనికి ఏం సిమ్టమ్స్ ఉండవు. పేషెంట్కి ఎలా కంటి చూపు పోతుంది కూడా తెలియదు. సో అందరూ 40 ఇయర్స్ తర్వాత కంపల్సరీగా ఐ చెకప్ చేసుకోవాలి. సర్జరీ సక్సెస్ అవుతుంది, కానీ పోయిన చూపుని మాత్రం మళ్ళీ తిరిగి టాబ్లెట్. మీరు చూస్తున్నారుగా ఈ గ్లకోమా ఎంత ప్రమాదకరమో. మీకు తెలియకుండానే మీ కంటి చూపు కొంచెం కొంచెంగా తగ్గుతుంది. దీనికి ఎలాంటి లక్షణాలు ఉండవు. డాక్టర్ గారు కూడా చెప్పారు కదా, సర్జరీ సక్సెస్ అవుతుంది కానీ పోయిన చూపుని తిరిగి తేలమని. సో మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఎటువంటి కంటి చూపు ప్రాబ్లం ఉన్నా సరే వచ్చి హాస్పిటల్కి చెక్ చేయించుకోండి. క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇలా చెక్ చేయించుకుంటే ఈ వ్యాధిని గమనించవచ్చు.